హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ రోషన్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో అటుకులతో వేరుశనగ గుళ్ళతో నేను చేసిన లడ్డూలు నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వీడియో మరి కొంతమందికి వెళ్ళటానికి మీ లైక్ చాలా ఉపయోగపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ లడ్డూలు అనేది ఎలా రెడీ చేస్తానో వాటికి ఏమేం కావాలో కూడా మొత్తం ముందుగా ఒకసారి చూపిస్తాను. చూడండి, చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. ఇవి తింటే కూడా మనకి చాలా మంచిది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక్కొక్క కప్పు అటుకులు, వేరుశనగ పప్పులు, ఒక కప్పు కొబ్బరి, వెండి కొబ్బరి, ఒక కప్పు బెల్లం, జీడిపప్పులు, నెయ్యి, వీటితో అయితే నేను అటుకుల లడ్డూలు అనేది రెడీ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా నేను వీటి కోసం ఒక స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని గిన్నెలో ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసి, నెయ్యి కొంచెం వేడైన తర్వాత జీడిపప్పులు మొత్తం కూడా వేపేసి నేను కొంచెం వేగిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇవి లాస్ట్లో వేయాలి. అలాగే అదే గిన్నెలో నెయ్యి కొంచెం వేడైంది కదండి, ఆ వేడైన నెయ్యిలో అటుకులు వేపేస్తాను. అటుకులు బాగా వేయించిన తర్వాత నేను వేరుశనగ పప్పులు కూడా వేయించి ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో మరీ మెత్తగా కాకుండా పొడి పొడిగా నేను మిక్సీ అయితే పట్టేస్తాను. చూడండి ఫ్రెండ్స్, అదే గిన్నెలో నేను ఒక కప్పు బెల్లం కూడా తీసుకుని ఒక కప్పుకి ఒక అరకప్పు లేదంటే 1/4 కప్పు వాటర్ కూడా పోసి, మరీ పాకంలా కాకుండా కొంచెం జిగురు వచ్చే వరకు కూడా నేను బెల్లం కరిగించుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ పాకం ఈలోపు నేను అటుకులు పల్లీలు కూడా మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి, బెల్లం పాకం అనేది ఇలా అయితే రెడీ అయింది. చూడండి, మనం ఈ విధంగా జిగురు వచ్చే వరకు కూడా పాకం అనేది పట్టుకోవాలి. అలా వస్తే సరిపోతుంది. దీంట్లో నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి మిక్సీ పట్టేసి నేను పాకంలో అయితే వేసి ఉడికించుకుంటున్నాను. చాలా మంచిదండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రోజు అయితే వీడియోలు అప్లోడ్ చేస్తానండి. ఈ ఛానల్లో కనుక మీరు ఫాలో అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ఉపయోగకరంగానే ఉంటుంది. చూడండి, నేను ఇలా అయితే మొత్తం కూడా పిండి పట్టేసాను, మిక్సీ పట్టాను. ఈ మిక్సీ పట్టిన దాన్ని నేను పాకంలో అయితే వేసేస్తున్నాను. వేసేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనకి ఉండక వస్తుందా లేదా అనేది బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత కొంచెం చల్లారుతుంది కదండి, అప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసుకుని రౌండ్గా చుట్టుకోవటమే. చూడండి, నాకైతే వచ్చేసింది. రౌండ్గా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటాను. చూడండి, ఉండకైతే వచ్చేసింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. నేను ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాను కదండి, అవి వేసేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని మనం రౌండ్గా చుట్టుకోవటమే. చాలా సింపుల్ అండి. చూడండి, నేను ఇలా అయితే రెడీ చేశాను. చూడండి, చాలా చాలా బాగున్నాయి. మనకి ఉండలుగా ఒక కప్పు
పల్లీలకి నాకు ఇన్నైతే వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, ఇంతే. చూడండి, చాలా సింపుల్గా ఈజీగా నేను పల్లీల లడ్డు అనేది ఇలా రెడీ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి. చూడండి, సాఫ్ట్గా చాలా బాగున్నాయి. ఓకేనండి.